హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజు ఆలిన్ తెలుగు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో మోనెక్స్లో ఎలా రిజిస్ట్రేషన్ అవ్వాలి అనే విషయంపై మనం తెలుసుకుందాము. సో ఎవరైతే ఇంకా మోనెక్స్లో జాయిన్ అవ్వలేదో ప్రతి ఒక్కరు తెలుసుకొని జాయిన్ అవ్వండి. సో దీంట్లో జాయిన్ అవ్వడం వల్ల బెనిఫిట్స్ వచ్చేసి, సో మనం జాయిన్ అవ్వగానే మనకైతే 5 కేబీసీ కాయిన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే మనం సబ్స్క్రిప్షన్ తీసుకోవడం వలన బెనిఫిట్ ఏంటంటే, సో ఫస్ట్ మనకు 50 కేబీసీ కాయిన్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే 1 ఎంఎన్సీ కాయిన్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే మనం ఆటో పోల్కి కూడా ఎలిజిబుల్ అవుతాం అనమాట. సో ఎవరు కూడా మిస్ అవ్వకండి. సో మనకు ఆ సబ్స్క్రిప్షన్ ఏదైతే తీసుకుంటున్నామో అప్పుడు మనకు 1 ఎంఎన్సీ ఫస్ట్ వస్తుంది. అలాగే మనకు ప్రతి మంత్ మనకు 1 ఎంఎన్సీ చొప్పున 20 మంత్స్ గాను మనకు 1 ఎంఎన్సీ అయితే రావడం జరుగుతుంది. కాబట్టి ఎవరు కూడా ఈ విషయంలో లేట్ చేయకుండా ప్రతి ఒక్కరు మోనెక్స్లో జాయిన్ అవ్వండి. ఈ జాయిన్ అవ్వడం వల్ల మనకు ఫ్యూచర్లో మోనెక్స్ అనేది ఎక్స్చేంజ్ కాబట్టి ఈజీగా వేరే క్రిప్టోని కూడా మనం దీంట్లో ఎక్స్చేంజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ప్రతి ఒక్కరు తెలుసుకొని లేట్ చేయకుండా జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. దీంట్లో సబ్స్క్రిప్షన్కి సంబంధించి 20 యూఎస్డిటీ అనమాట, $20తో మనం సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి. $20 అంటే 1900 దగ్గరలో ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు మిస్ అవ్వకుండా చేసుకోండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ పెట్టినప్పుడు ముందుగానే మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. కాబట్టి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు ఈ వీడియో స్టార్ట్ చేసేద్దాం. సో ఫ్రెండ్స్, నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఆ లింక్ ద్వారా మీరు జాయిన్ అవ్వండి. అలాగే నా రిఫరల్ కోడ్ కూడా డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. సో రిఫరల్ కోడ్ మీరు యూజ్ చేసుకోండి. సో నేనైతే లింక్ క్లిక్ చేస్తున్నాను. సో లింక్ క్లిక్ చేయగానే మనకు అప్లికేషన్ అయితే డౌన్లోడ్ అని చూపిస్తుంది. సో ప్రస్తుతానికి మనకు ఈ అప్లికేషన్ ప్లే స్టోర్లో లేదు. అతి త్వరలోనే ప్లే స్టోర్లో వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ విధంగా ఏపీకే ఫైల్ అయితే మీరు ప్రస్తుతానికి డౌన్లోడ్ చేసుకోవాలి. సో నేను ఇక్కడ డౌన్లోడ్ ఎనీవే అని క్లిక్ చేస్తాను. సో డౌన్లోడ్ అవుతుంది. సో అప్లికేషన్ డౌన్లోడ్ అయింది ఫ్రెండ్స్. సో మనమైతే సో అప్లికేషన్ డౌన్లోడ్ అయిపోయింది. అప్డేట్ క్లిక్ చేద్దాం. సో నేను ఆల్రెడీ ఇంతకుముందు ఇన్స్టాల్ చేశాను కాబట్టి నాకు అప్డేట్ అని చూపిస్తుంది. సో మీకు అర్థం అవ్వడం కోసం నేనైతే డౌన్లోడ్ అయితే చేయడం జరిగింది. సో అప్లికేషన్ అయితే ఓపెన్ చేద్దాం. సో చూస్తున్నారు కదా, మనకైతే అప్లికేషన్ ఈ విధంగా రావడం జరిగింది. సో మనమైతే నెక్స్ట్ అనేసి ఉంది కదా, ఆ నెక్స్ట్ క్లిక్ చేద్దాం. సో ఈ విధంగా నెక్స్ట్ క్లిక్ చేయగానే మనకు ఇక్కడ ఇంటర్ఫేస్ ఈ విధంగా చూపిస్తుంది. సో మోనెక్స్ ఇండియాస్ నెంబర్ 1 క్రిప్టో ఎక్స్చేంజ్ అనమాట. సో ఈ ఎక్స్చేంజ్ ఎవరు కూడా మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కరు చేసుకోండి. ఫ్యూచర్లో ప్రతి ఒక్కరికి ఇది ఉపయోగపడుతుంది కాబట్టి. సో ఇక్కడ ఏమి ఇచ్చారంటే, వెల్కమ్ టు మోనెక్స్ అన్లిమిటెడ్ ఎర్నింగ్స్ ట్రేడ్ స్టేక్ రిఫర్ ఎర్న్. సో ఇక్కడ కింద గెట్ స్టార్ట్ అని ఉంది కదా, ఇక్కడైతే క్లిక్ చేయాలి. సో క్లిక్ చేయగానే మనకి ఇక్కడ 2 ఆప్షన్స్ అయితే రావడం జరుగుతుంది. సో మనం ఫస్ట్ టైం మనం దీంట్లో రిజిస్ట్రేషన్ అవుతున్నాం కాబట్టి మనమైతే ఇక్కడ క్రియేట్ అనేసి క్లిక్ చేయాలి. ఎవరైతే ఎగ్జిట్ అంటే ఇంతకుముందు దీంట్లో రిజిస్ట్రేషన్ అయ్యారో వాళ్ళైతే ఇక్కడ యాడ్ ఎగ్జిటింగ్ వాలెట్ అనేసి ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయాలి. సో మనం క్రియేట్ న్యూ వాలెట్ అనేసి ఉంది కదా, అక్కడ క్లిక్ చేద్దాము. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇక్కడైతే మనకు క్రియేట్ అంటే సీక్రెట్ ఫైర్స్ అనమాట, ఇక్కడ క్రియేట్ చేయాలి. సో ఇక్కడ క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మనకు ఇక్కడ 3 ఆప్షన్స్ రావడం జరిగింది. సో ఇక్కడ మీరు ఒకసారి దీన్ని రీడ్ చేసిన తర్వాత ఈ 3 ఆప్షన్స్ అయితే క్లిక్ చేయాలి. సో నేనైతే ఈ ఏవైతే 3 ఆప్షన్స్ ఉన్నాయో వాటిని కూడా క్లిక్ చేస్తున్నాను అనమాట. క్లిక్ చేయగానే ఇక్కడ కింద కంటిన్యూ అనేసి ఉంది కదా, కంటిన్యూ క్లిక్ చేయాలి.
సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇక్కడైతే మనకు సీక్రెట్ ట్రేస్ అయితే వచ్చింది. కాబట్టి దీన్ని జాగ్రత్తగా మీరు ఎక్కడైనా నోట్ చేసుకోండి. అలాగే భద్రంగా దీన్ని నోట్ చేసుకొని జాగ్రత్త దాచుకోండి. సో ఇది మనకు ఫర్గెట్ అయిపోయిందంటే, మనం అంటే పోయిందంటే, మనం మళ్ళీ ఇది లాగౌట్ అయిన తర్వాత లాగిన్ అవ్వడానికి పాసిబుల్ అవ్వదనమాట. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ ఏదైతే 12 వర్డ్స్ ఉంటాయో వీటిని మీరు జాగ్రత్తగా భద్రపరచుకోండి. సో వీటిని నేను కాపీ అండ్ స్క్రీన్ షాట్ నార్మల్ తీసుకుంటాను. తీసుకొని కంటిన్యూ క్లిక్ చేయాలి. సో స్క్రీన్ షాట్ ఎందుకు తీసుకున్నానంటే, ఇక్కడ మనకైతే ఇందాక ఏదైతే వర్డ్స్ అడిగిందో అంటే స్క్రీన్ షాట్ తీసామో అందులో నుంచి మనకు కొన్ని దీంట్లో ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. సో 8వ వార్డు ఎంత అనేసి ఇక్కడ అడుగుతుంది. అంటే 8వ వార్డు ఇక్కడ కొన్ని ఒక 3 వర్డ్స్ ఇచ్చి మనమైతే కరెక్ట్ ఇక్కడ ఆన్సర్ ఇవ్వాలి. సో అప్పుడే మనకు ఓపెన్ అవుతుంది. సో చూస్తున్నారు కదా. సో 8వ వార్డు వచ్చేసి టుగెదర్నెస్ అనమాట. చూస్తున్నారు కదా. ఈ విధంగా మనం ఆన్సర్ ఇవ్వాలి. అలాగే వార్డు 3 అనమాట. వార్డు 3 కూడా ఒకసారి చూడాలి. లిజనింగ్. అలాగే వార్డు 1, వార్డు 4 వచ్చేసి సో ఇలాగ మనం ఏదైతే ఇక్కడ 4కు సంబంధించి ఆన్సర్ ఇచ్చేసామో అప్పుడు మనం కంటిన్యూ క్లిక్ చేయాలన్నమాట. కంటిన్యూ క్లిక్ చేయగానే మనకి ఇక్కడ చూస్తున్నారు కదా, క్రియేట్ పాస్వర్డ్ అంటుంది. మనమైతే పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలన్నమాట. సో నేను ఇక్కడైతే 6 డిజిట్స్ పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకోవాలి. సో నేను మామూలుగా ఇలాగ ఇచ్చాను. సో ఇచ్చిన తర్వాత మనం కంటిన్యూ క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మనకి కన్ఫర్మ్ పాస్వర్డ్ ఉంటుంది. మళ్ళీ అదే ఇందాక ఏదైతే ఇచ్చామో అదే పాస్వర్డ్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇచ్చిన తర్వాత కంటిన్యూ క్లిక్ చేయాలి. సో చూస్తున్నారు కదా, కంటిన్యూ క్లిక్ చేసాము. సో క్లిక్ చేయగానే మనకు ఇక్కడ అప్డేట్ ప్రొఫైల్ అని చూపిస్తుంది కదా. మనమైతే ఇక్కడ దీంట్లో మనం కొన్ని మన డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో ఫుల్ నేమ్ ఇవ్వాలి. సో ఇక్కడ ఆధార్ కార్డులో మీకు ఆధార్ కార్డులో కానీ పాన్ కార్డులో కానీ ఎలా అయితే నేమ్ ఉంటుందో అలానే ఇచ్చేయండి. సో నేనైతే ఇస్తున్నాను. సో అలాగే నెక్స్ట్ రిఫరల్ కోడ్ ఆప్షనల్ ఉంటుంది, కానీ మీరు రిఫరల్ కోడ్ కంపల్సరీ ఇవ్వాల్సి ఉంటుంది. సో నేను రిఫరల్ కోడ్ సో ఈ విధంగా రిఫరల్ కోడ్ ఇవ్వగానే రిఫరల్ కోడ్ ఇచ్చిన అంటే మనం ఎవరి డౌన్లో అయితే మనం ఎవరి ద్వారా అయితే మనం జాయిన్ అవుతున్నాం వాళ్ళ రిఫరల్ కోడ్ ఎంటర్ చేయగానే వాళ్ళు పూర్తి డీటెయిల్స్ అంటే నేమ్తో సహా వచ్చేస్తుంది అనమాట. సో నెక్స్ట్ ఇక్కడ సెలెక్ట్ అంటుంది, కంట్రీ కోడ్ అడుగుతుంది. సో ఇండియా క్లిక్ చేయగానే మనకు సో ఓకే సెలెక్ట్ అయింది. అలాగే మొబైల్ నెంబర్ సెలెక్ట్ చేయాలి. సో ఈ విధంగా ఇచ్చిన తర్వాత మనకు కింద మళ్ళీ మెయిల్ ఐడి అయితే ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. సో మెయిల్ ఐడి నేనైతే ఇస్తున్నాను. సో మెయిల్ ఐడి ఇవ్వగానే మనకు ఇక్కడ సెండ్ ఓటీపీ ఉంటుంది కదా, మెయిల్కి అయితే ఒక ఓటీపీ వెళ్తుంది మనం సెండ్ చేయగానే. సో నేను సెండ్ ఓటీపీ క్లిక్ చేశాను. సో ఓటీపీ అయితే మెయిల్కి వెళ్ళడం జరిగింది. సో ఇక్కడైతే ఆ ఓటీపీ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఇక్కడైతే ఓటీపీ నేనైతే ఎంటర్ చేస్తున్నాను. సో ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫై అనేసి ఉంది కదా, ఇక్కడ వెరిఫై క్లిక్ చేయాలి. సో ఓటీపీ మెయిల్ వెరిఫై అయిపోతుంది అప్పుడు ఓటీపీ మనం వెరిఫై చేయగానే. సో నెక్స్ట్ కింద ఉంది కదా అప్డేట్ నౌ అనేసి, అప్డేట్ క్లిక్ చేయాలి. సో ఫ్రెండ్స్ అప్డేట్ అయితే అయిపోయింది. మనకైతే మోనెక్కి సంబంధించింది అయితే రిజిస్ట్రేషన్ ప్రాసెస్
పూర్తిగా కంప్లీట్ అయిందనమాట. సో మీరు ఎవరికైనా రిఫర్ చేయాలంటే చూస్తున్నారు కదా ఇక్కడ రిఫర్ అండ్ ఎర్న్ అని ఉంది కదా, ఇక్కడైతే మీరు క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మీకు ఇక్కడ సో దీంట్లో కాపీ చేసుకోవచ్చు, లేదంటే షేర్ అని చేసుకోవచ్చు. షేర్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి దీన్ని రిఫరల్ లింక్ పెట్టచ్చు అనమాట. సో ఆ విధంగా. సో నెక్స్ట్ అలాగే చూస్తున్నారు కదా, ఇక్కడ కొద్ది పైన స్క్రోల్ చేస్తే మనకు ఇక్కడ ప్రొఫైల్ అనేసి ఉంది కదా, ప్రొఫైల్ దగ్గర క్లిక్ చేస్తే సో మనకైతే ఇక్కడ కేవైసీ పెండింగ్ అనేసి ఉంది. నెక్స్ట్ వీడియోలో మనం ఆ కేవైసీ ఎలా కంప్లీట్ చేయాలి, అలాగే మన ఇక్కడ ఉంది కదా సెక్యూరిటీకి సంబంధించింది కొన్ని అథెంటికేషన్ ఏ విధంగా చేసుకోవాలి, అథెంటికేట్ ఏ విధంగా చేసుకోవాలి అనేది మనం నెక్స్ట్ వీడియోలో పూర్తి క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. సో ప్రస్తుతానికైతే మనం పూర్తిగా కంప్లీట్గా రిజిస్ట్రేషన్ చేసుకున్నాం. రిజిస్ట్రేషన్ చేసుకోవడం వల్ల మనకు ఒకసారి చూడొచ్చు, ఇక్కడ వాలెట్ అనేసి ఉంది కదా, వాలెట్ దగ్గర క్లిక్ చేయాలి. సో క్లిక్ చేయగానే మనకు చూస్తున్నారు కదా, నేను రిజిస్ట్రేషన్ చేసుకోగానే మనకు 5 KBC కాయిన్ అయితే రావడం జరిగింది. 5 KBC కాయిన్స్ అయితే రావడం జరిగింది. సో మనం ఎప్పుడైతే సబ్స్క్రిప్షన్ 20 USDతో సబ్స్క్రిప్షన్ తీసుకోగానే మనకి ఇక్కడైతే 1 MNC రావడం జరుగుతుంది. సో 1 MNC వాల్యూ వచ్చేసి దగ్గరికి 7 USDT ఉందన్నమాట. 6 to 7 USDTలో ఉందన్నమాట. కాబట్టి ఎవరు కూడా మిస్ అవ్వకుండా దీంట్లో రిజిస్ట్రేషన్ చేసుకొని అన్ని బెనిఫిట్స్ పొందుతారని నేనైతే అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, మనమైతే మళ్ళీ నెక్స్ట్ ఏ విధంగా కేవైసీ చేసుకోవాలి, అలాగే సబ్స్క్రిప్షన్ ఏ విధంగా చేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో చెప్పడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేస్తారని నేనైతే మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. ఫ్రెండ్స్ మనకు వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.